నమస్కారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాకాల బీచ్ మనందరికీ పరిచయమే. అయితే ఈ పాకాల బీచ్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దానికి సంబంధించి. సో ఈస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి బీచెస్లో పాకాల బీచ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ అండ్ ఆల్సో ద బ్యూటిఫుల్ బీచ్. ఎందుచేతంటే మనం ఇంకా పైకి నార్త్ సైడ్కి వెళ్ళే కొద్దీ కోస్ట్లో మీకు ఎక్కువ షాలో డెప్త్ లేకుండా సడన్ డెప్త్ ఉంటుంది. వేరేజ్ మన పాకాలకు వచ్చేటప్పటికి షాలోగా ఆల్మోస్ట్ మనకి ఒక 50 మీటర్స్ వరకు కూడా కంప్లీట్ షాలో ఉంటుంది. సో అది దానివల్ల ఏమవుతుందంటే బీచ్ దగ్గర మనం ఎవరైనా ఎంజాయ్ చేయడానికి కానీ, తర్వాత ఇమీడియట్గా వేవ్స్ ద్వారా లోపలికి పుల్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకోకుండా సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాంటి బీచ్ మనకు ప్రకాశం జిల్లాలో ఉంది. సో దీన్ని మనము ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో పాకాల బీచ్ ఫెస్టివల్ అని మనము ఫిబ్రవరి 14-15 తారీఖున చేస్తున్నాము. ఈ బీచ్ ఫెస్టివల్ ద్వారా ప్రజలందరికీ కూడా పాకాల బీచ్ గురించి తెలియజేయాలనే ఉద్దేశం ఒకటి. రెండోది ఏంటంటే ప్రకాశం జిల్లాలోనూ కూడా ఒక మంచి బీచ్ ఉందని చెప్పడం రెండు. మూడోది ఏంటంటే ఈ బీచ్ యొక్క అందాన్ని ఎప్పుడైతే జనాలు వచ్చి అక్కడికి వస్తారో ఆటోమేటిక్గా అదొక టూరిస్ట్ డెస్టినేషన్ కింద మారటం అనేది జరుగుతుంది. సో మనకి చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మనకి అక్కడ దగ్గరలో రామాయపట్నం పోర్ట్ ఉంది, తర్వాత బీపీసీఎల్ ఉంది, ఇండోసోల్ ఉన్నాయి. అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్ కింద మన ప్రకాశం జిల్లా మారిపోతుంది. కానీ రిక్రియేషన్కి సంబంధించి ఒక ప్లేస్ అనేది లేదు. కాబట్టి పాకాల బీచ్ రాబోయే రోజుల్లో ఒక రిక్రియేషన్ డెస్టినేషన్గా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పాకాల బీచ్ ఫెస్టివల్ 14-15 తారీఖులో ఫెస్టివల్కి సంబంధించి కొన్ని కార్యక్రమాలు అయితే మనం చేపట్టడం జరిగింది. అందులో వినూత్నంగా మనం సాగర హారతి అంటే సముద్రానికి హారతి పట్టడం అనేది మనము పెడుతున్నాము. అదొక కార్యక్రమం ఉంటుంది 14వ తారీఖుని అండ్ ఆల్సో 15వ తారీఖు ఈవినింగ్ 6 గంటలకి అది ప్రారంభమవుతుంది. దాంతోపాటు కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, సాంస్కృతిక కార్యక్రమాలు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి సాంస్కృతిక రూపాలు ఆ రోజు అక్కడ మనం ఒక కార్నివాల్ లాగా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అందులో మీకు అందరికీ తెలుసు, దాంట్లో కొమ్మో కోయ, తర్వాత ఈ ఏమంటారు వాటిని తప్పెడగుళ్ళు, తర్వాత దింస, పులివేషాలు, కాళికా రూపాలు, ఇవన్నీ కూడా మన సంస్కృతికి సంబంధించినటువంటి వివిధ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు వారన్నీ కూడా మనం ఆ రోజు ప్రదర్శించడం జరుగుతుంది. దాంతోపాటు మనకి అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది, వినోదమైనటువంటి కార్యక్రమాలు కూడా కొన్ని పెట్టాము. జైంట్ వీల్స్ కానీ, తర్వాత స్లైడర్స్ కానీ, తర్వాత ఈ బీచ్లోను కూడా మనకి అమ్యూజ్మెంట్ పార్క్తో పాటు బీచ్ యాక్టివిటీస్ లైక్ పారాగ్లైడింగ్, తర్వాత మోటార్ బోట్స్, ఇవన్నీ కూడా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు హెలి టూరిజం అంటే హెలికాప్టర్ రైడ్స్ కూడా పెట్టడం జరిగింది. అది హెలికాప్టర్ ద్వారా చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలని చూడటం, అలా సముద్రం మీద నుంచి మళ్ళీ ల్యాండ్ వరకు వెళ్ళడం అనేది ఒక వినూత్నమైనటువంటి అనుభూతి అందరికీ. సో అది కూడా మనం పరిచయం చేయాలనే ఉద్దేశంతో హెలి టూరిజం కూడా అక్కడ పెట్టడం జరిగింది. దాని తర్వాత మనకి క్రాకర్ షో కూడా పెట్టాం. క్రాకర్ షో అనేది ఈవినింగ్ టైంలో ఒక క్రాకర్ షో పెట్టాము. సో దాంతోపాటు ఈ 2 రోజులు కూడా మనకి వినోద కార్యక్రమాల్లో భాగంగా మనకి కొంతమంది సెలబ్రిటీస్ని కూడా మనం అక్కడ రోజు పిలుస్తున్నాము. 14th ఒక సెలబ్రిటీ మన అందరికీ సుపరిచితమైనటువంటి సుమా గారు వస్తున్నారు. 2వ రోజు కూడా మన ఇంకొక సెలబ్రిటీ ఉన్నారు. వాళ్ళతో పాటు జబర్దస్త్ టీమ్స్ 2 టీమ్స్, అంటే 14th ఒక టీం ఉంటుంది అండ్ 15th ఒక టీం ఉంటుంది. వీరితో పాటు సింగర్స్ కూడా మనకి వస్తున్నారు అండ్ పాపులర్ సింగర్స్ అందరిని కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ వినోద కార్యక్రమంలో 2 రోజులు కూడా మనకి 7 o'clock నుంచి 11 o'clock వరకు కూడా మనకి ఉంటుంది. ఫర్ 15th అయితే మాత్రం ఆల్మోస్ట్ నెక్స్ట్ డే వరకు, అంటే ఆల్మోస్ట్ midnight 1-2 వరకు కూడా
15th అయితే కంటిన్యూ అవుతుంది. బికాజ్ ఆ రోజు మనకి శివరాత్రి ఉంది కాబట్టి అది అక్కడ ఎక్కువ మంది రావడం, తర్వాత జాగారం కూడా చేస్తారు కాబట్టి దాన్ని మనం ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. దీంతోపాటు మనకి బీచ్కి వచ్చినటువంటి ఈ ఫెస్టివల్కి వచ్చినటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫుడ్ కోర్ట్ ఒకటి పెట్టడం జరిగింది. ఫుడ్ కుజైన్స్ అని కూడా ఆల్ టైప్స్ ఆఫ్ కుజైన్స్ కూడా మన డెలిషియస్ డిషెస్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. అది నార్త్ ఇండియన్ డిషెస్ అయితేనేమి, తర్వాత సౌత్ ఇండియాలో వివిధ ప్రాంతంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో ఏ వెరైటీస్ ఉంటున్నాయి, మధ్యాంధ్రలో ఎలాంటివి, తర్వాత ఉత్తరాంధ్ర, ఇవన్నీ ఆల్ కాంబినేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిషెస్ అన్నీ కూడా అక్కడ మనం పెట్టడం జరిగింది. ఫుడ్ కోర్ట్లో పెడుతున్నాము. దాంతోపాటు షాపింగ్ మాల్స్ కూడా పెడుతున్నాము. అక్కడ షాపింగ్ మాల్స్ అందరికీ అంటే మనం తయారు చేసే వస్తువులే కాకపోకుండా తర్వాత చేనేత పరిశ్రమకు సంబంధించిన వస్తువులు అవన్నిటికీ కూడా షాప్స్ పెడుతున్నాము. ఏ ప్రదేశంలో ఏ యొక్క ప్రోడక్ట్ ఇంపార్టెంటో అది పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కోటిపల్లి కొండపల్లి బొమ్మలు ఒకటి, తర్వాత మనకి ఏటుకొప్పాక బొమ్మలు, అక్కడ ఏరియా ఫేమస్ కాబట్టి ఆ స్టాల్ పెడుతున్నాము. అదేవిధంగా మనకి ఇక్కడ ప్రకాశంలో ఈ పూసల్లో కూడా అమ్ముతూ ఉంటారు, అది కూడా చాలా ఫేమస్, అది పెడుతున్నాము. తర్వాత వైజాగ్లో ఎస్పెషలీ సీషెల్స్ని తీసుకొచ్చి సీషెల్తో వాళ్ళు దే విల్ మేక్ సమ్ ది చైన్స్ కానీ, తర్వాత సీషెల్ మీద ఈ పేపర్ వెయిట్స్ తయారు చేయడం, దాని మీద పేర్లు రాయడం, ఇట్లాంటివి ఉన్నాయి. అక్కడి నుంచి కూడా అట్లాంటి స్టాల్స్. తర్వాత స్వీట్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ కాజా కానీ, తర్వాత తాపేశ్వరం కాజా, ఇట్లాంటి ఏ ప్రదేశానికి ఏ పర్టికులర్ ప్రోడక్ట్ ఇంపార్టెంటో ఆ డిస్టిక్కి వన్ ప్రోడక్ట్ వన్ డిస్టిక్ అనేది ఎట్లా ఉందో అలాంటి ప్రోడక్ట్స్ అన్నిటి కూడా మనం తీసుకొచ్చి స్టాల్స్ పెడుతున్నాము. సో దీంతో పాటు ఇవన్నీ కూడా మీకు సరసమైన ధరల్లోనే అందుతాయి. సో ఈ ఫుడ్ కోర్ట్ కానీ ఇవి కానీ ఎక్కువ ప్రైసెస్ లేకపోకుండా నామినల్ ప్రైసెస్లో మీ అందరికి కూడా అరేంజ్ చేసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఏంటంటే మనకి టోటల్గా వచ్చే జనాలు ఆల్మోస్ట్ 50 to 1 lakh వరకు కూడా ఎక్స్పెక్ట్ చేసి మనం ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది పోలీస్ బందోబస్తు అయితేనేమి, తర్వాత మనం ఆఫీసర్స్ని పెట్టడానికి అయితేనేమి, అందరం కలిపి ఆల్మోస్ట్ ఒక 1 lakh జనాలు వస్తే మనం ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవాలనే దాని మీద ఆ ప్రిపరేషన్లో మనం అంతా కూడా చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, దీని ప్రమోషన్ సంబంధించి బోత్ మార్కాపురం జిల్లాలోని, తర్వాత మన ప్రకాశం జిల్లాలో ఈ కట్ అండ్ రేజ్ ఈవెంట్స్ అన్నీ కూడా మనకు జరిగినాయి. చాలా పెద్ద ఎత్తున యూత్ అండ్ ఆల్సో ఫ్యామిలీస్ కూడా అందులో పార్టిసిపేట్ చేశారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో వాళ్ళు రావడానికి గల సౌకర్యాలకు సంబంధించి ఈ బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేకమైన బస్సెస్ ఈ బీచ్ వరకు కూడా మనకి అందుబాటులో ఉంటాయి. బీచ్ పాకాల బీచ్ అని బోర్డు పెట్టి కూడా బస్సెస్ని కూడా మనం రన్ చేయమని చెప్పేసి అన్నాము. సో డెడికేటెడ్గా కొన్ని బస్సెస్ కూడా ఎక్స్క్లూజివ్లీ బీచ్ కోసం అని చెప్పేసి వాళ్ళకి అక్కడి నుంచి కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టాం. అక్కడ ఎక్కువ మంది వస్తారు కాబట్టి తర్వాత వాళ్ళని గైడ్ చేయడానికి కానీ, లేదంటే కనుక ఏదైనా అవసరం ఉండి, లేదంటే ఈ బీచ్ ఫెస్టివల్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళ కోసం అని చెప్పేసి మనం కంట్రోల్ రూమ్ పెట్టి సుమారు ఆల్మోస్ట్ 7-8 ప్రత్యేకమైన నెంబర్స్, అంటే మన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 1077 నెంబర్తో కాకోకుండా ఒక 7 అదనంగా మన కంట్రోల్ రూమ్కి నెంబర్స్ తీసుకోవడం జరిగింది. ఆ నెంబర్స్ అన్నింటిని కూడా మీకు ఈ లీఫ్లెట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ నెంబర్లకు ఎవరు కాంటాక్ట్ చేసినా, ఏ విషయానికైనా సరే, పాకాల బీచ్కి సంబంధించి మీరు ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో సేఫ్గా వచ్చిన ప్రజలందరూ కూడా ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళే వరకు కూడా అన్ని జాగ్రత్తలు కూడా మేము జిల్లా యంత్రాంగం అంతా తీసుకోవడం జరిగింది. సో తర్వాత విఐపీస్కి సంబంధించి విఐపీస్ ఎవరు వచ్చినప్పటికి కూడా సామాన్యమైన భక్తులకి విఐపీస్కి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. శానిటేషన్ ఇష్యూస్లో మేము తీసుకున్నాము. తర్వాత వాటర్కి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత ట్రాఫిక్కి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మనందరికీ తెలుసు, దానికి పాకాలకు వచ్చేది ఒకే ఒక రోడ్డు ఉంది, అండ్ టంగుటూరు నుంచి కూడా ఒక రోడ్డు ఉంది. ఈ 2 రోడ్లు లోపల పాకాల బీచ్కి వస్తాయి. బట్ బ్యాక్ వెళ్ళేది మాత్రం అది సెపరేట్ రూట్ పెట్టడం జరిగింది. ఇట్లా 1 వే రావడం, ది అదర్ వేలో వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళే దారి అయితే ఇది మనకి ఏ ఊరు, అది మనకి
ఓళ్లపాలెం రోడ్డు నుంచి, అంటే మనకి పాకాలు వస్తారు, ఓళ్లపాలెం రోడ్డు మీదుగా మళ్ళీ హైవేకి వెళ్ళిపోతారు. సో 1 వే ఇన్ అండ్ 1 వే అవుట్. సో అందుచేత మనకి ట్రాఫిక్ ఇష్యూస్ రాకూడదనే ఉద్దేశంతో అవి కూడా మనకి పెట్టడం జరిగింది. సో ఈ రకంగా మేము అన్నీ కూడా టాయిలెట్స్ ఏర్పాటు చేసాము, తర్వాత పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, అదేవిధంగా కంట్రోల్ రూమ్స్ పెట్టాము, బస్సెస్ ఏర్పాటు చేసాము. ఈ పాకాల బీచ్కి సంబంధించి ఏ విధంగా అయితే ప్రజలు రావడానికి సౌకర్యాలు ఉండాలో అన్ని రకాల సౌకర్యాలన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో దయచేసి 14-15 తారీఖులో జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ వచ్చి ఆహ్లాదంగా అక్కడ టైం స్పెండ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. నేను జిల్లా యంత్రాంగం నుంచి నేను, మా జాయింట్ కలెక్టర్ కల్పన గారు అండ్ డిఆర్ఓ గారు కూడా మేము అందుబాటులో ఉంటాము. సో ఆఫీసర్స్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. మీరు ఈ కంట్రోల్ రూమ్కి కాంటాక్ట్ చేయండి. ఏది కావాల్సి వచ్చినప్పటికీ కూడా ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా మీరు కంట్రోల్ రూమ్ చేయండి. దీంతోపాటు మనం ఒక క్యూఆర్ కోడ్లో ఒకటి క్రియేట్ చేసి ఆ క్యూఆర్ కోడ్ దాని మీద ఆ లొకేషన్స్ కూడా పెడుతున్నాము. అందులో టోటల్గా మనకి లేఅవుట్ అంతా కూడా డిస్ప్లే అవుతుంది. ఎక్కడ ఏ ప్రదేశం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అమ్యూజ్మెంట్ ఎక్కడ ఉంది, తర్వాత ఈ హారతి ఎక్కడ పెడుతున్నారు, తర్వాత హెలి టూరిజం ఏ స్పాట్లో జరుగుతుంది, వాటర్ ఎక్కడ స్టాల్స్ ఎక్కడ దొరుకుతున్నాయి, మెడికల్ ఫెసిలిటీ ఎక్కడ పెట్టారు, రిసెప్షన్ కౌంటర్ ఎక్కడ పెట్టారు, ఇవన్నీ కూడా అందులో మ్యాప్ చేసి ఒక క్యూఆర్ కోడ్లో ఇస్తున్నాము. అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆయా ప్లేసెస్కి రూట్ మ్యాప్ కూడా ఉంటుంది కాబట్టి ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా మీరు ఉండొచ్చు. సో నా విజ్ఞప్తి ఏంటంటే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా ఇది పాకాల ఈజ్ అవర్ బీచ్, మన బీచ్, మన ప్రైడ్ కింద మనం తీసుకుని అందరూ వచ్చి దీన్ని ఎంజాయ్ చేయాలని, అదేవిధంగా శివరాత్రి రోజున కూడా అక్కడ ఉంటుంది కాబట్టి నైట్ జాగారం ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చి అక్కడ కూడా వాళ్ళతో పాటు మనకి భక్తి పాఠాలు ఉంటాయి, ఆ పాటలు ఉంటాయి. సో అవి కూడా ఎంజాయ్ చేసి వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.